హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం అండి. ఏంటి వీడియోలోకి వచ్చి రాగానే ఏంటో తినేస్తూ వస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చే కర్రీ అండి. పుల్ల పుల్లగా ఉంటుంది. ఏంటో అనుకుంటున్నారా? చుక్కకూర టమాటా. ఇది మాకు తెలియదేంటి, నువ్వే చెప్పాలని అనుకుంటున్నారా? అలా కాదండి, ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. కావలసినవి చుక్కకూర, టమాటా, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా టమాటాలు అయితే తరిగి పెట్టుకోవాలండి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న చుక్కకూరని ఆవిరి మీద బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక బాణాలి పెట్టుకుని మనకి ఎంతైతే నూనె అవసరం ఉందో అంత ఆయిల్ వేసుకోండి. ఈ ప్రాసెస్ మాకు తెలియదేంటి, నువ్వే చెప్పాలని అనుకోవద్దండి, ఒక్కొక్కరు ఒక విధానంలో చేస్తారు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది బ్రౌనిష్గా వస్తున్నప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న చిన్న చిన్న టమాటా ముక్కల్ని ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసి రెండింటిని బాగా కలపాలండి. ఇవి రెండు బాగా మెత్తగా బాయిల్ అయితేనే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సేమ్ చింతకూర తిన్నట్టు ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి, చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టాలనిపించింది కాబట్టి పెడుతున్నాను. ఒకవేళ మీకు వస్తే ఓకే, ఒకవేళ నా విధానం నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గడం మనం చూస్తున్నాము. చాలా చాలా బాగా మెత్తగా మగ్గితేనే ఈ కర్రీ అనేది సూపర్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకుని మళ్ళీ ఆ కారాన్ని మొత్తం ఆ మిశ్రమానికి అందేలాగా కలపండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ మొత్తం టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా కారం, సాల్ట్ అంతా కలిసేలాగా మళ్ళీ తిప్పండి. అలాగే ముందుగా మనం ఆవిరి పట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఉడికించుకుని ఆ చుక్కకూరని ఉల్లిపాయ టమాటా ముక్కల్లో వేసేయండి. మొత్తం మిశ్రమాన్ని అంతా కలిసేలాగా కింద అడుగండకుండా కలపాలండి. చూసారా, తింటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చింత చిగురు కూర తిన్నట్టే అనిపిస్తుంది మాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా లో ఫ్లేమ్లో మగ్గించాలండి, అడుగంటకుండా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, దీంట్లోనే ఎంత పెద్ద వాటర్ అవసరం లేదండి, చాలా తక్కువ, అరకప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి పచ్చివాసన ఏముండదు, ఎందుకంటే మనం ఆకుకూరని ఉడికించుకున్నాం కాబట్టి. కానీ యాక్చువల్లీ ఇలా కాకుండా ఆకుకూర అనేది వేరేగా తినాలి, కానీ మనం రోజు తినం కాబట్టి అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుందండి. చుక్కకూర టమాటా ఆల్రెడీ ఆల్మోస్ట్ కాదు, మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అంటే కొన్ని కర్రీస్ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటాయి, కానీ ఈ కర్రీ మొత్తం చల్లారిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నా విధానం నచ్చితే మీరు కూడా